పించాలనుకున్నాడు. అయితే దేవాలయ పూజారి నవ్వుతూ, రాఘవ, నీకు ఇంతకు ముందే గొప్ప వరం లభించింది, ప్రేమ, భక్తి మరియు దయ యొక్క ధనం. లక్ష్మీనారాయణ యొక్క సుఖదాయక దయ నీకు బంగారం కన్నా అమూల్యం అని అన్నాడు. అందినప్పటి నుండి రాఘవ మరింత భక్తితో తన రోజువారీ ప్రార్థనలు కొనసాగించాడు. అతను అర్థం చేసుకున్నాడు, నిజమైన సంపద అనేది ధనం కాదు, కానీ దయ, ప్రేమ మరియు దేవునిపై ఉన్న విశ్వాసంలో ఉన్నట్లు. ప్రేమ, భక్తి మరియు దయ యొక్క ధనం. లక్ష్మీనారాయణ యొక్క సుఖదాయక దయ నీకు బంగారం కన్నా అమూల్యం అని అన్నాడు. అందినప్పటి నుండి రాఘవ మరింత భక్తితో తన రోజువారీ ప్రార్థనలు కొనసాగించాడు. అతను అర్థం చేసుకున్నాడు, నిజమైన సంపద అనేది ధనం కాదు, కానీ దయ, ప్రేమ మరియు దేవునిపై ఉన్న విశ్వాసంలో ఉన్నట్లు. గ్రామం వృద్ధి చెందింది. అది బంగారంతో కాదు, కానీ రాఘవ మరియు ఇతరులు అభ్యసించిన ప్రేమ మరియు భక్తి పంచుకోవడం ద్వారా. అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణ సంపద మరియు అభివృద్ధి యొక్క ప్రత్యక్ష రూపం రాఘవకు గొప్ప సత్యాన్ని ప్రదర్శించారు. నిజమైన సంపద ప్రేమ, భక్తి మరియు ఇతరులకు సేవ చేయడం నుండి ఉద్భవిస్తుంది. మోరల్ ఈ కథ మనకు గుర్తుచేస్తుంది, భౌతిక సంపద అనేది తాత్కాలికం, కానీ ప్రేమ, దయ మరియు దేవునిపై భక్తి యొక్క సంపద శాశ్వతం. నిజమైన అభివృద్ధి స్వార్థం లేకుండా దేవునిపై విశ్వాసంతో ఉంచబడిన జీవితంలోనే ఉంటుంది. విశ్వాసంతో ఉంచబడిన జీవితంలోనే ఉంటుంది.